సంపునేష్ బాబు గారికి సాదరంగా ఆహ్వానం తెలియజేస్తున్నాము. అలానే హిట్ టీవీ చీఫ్ ఎడిటర్ నాగేందర్ గారు మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాము. ఇక్కడ మాట్లాడాలి బ్రహ్మానందం గారి గురించి అంటే నాకన్నా అథారిటేటివ్ పర్సన్ లేరు ఇక్కడ. హీ వాజ్ ఎ లెక్చరర్ అండ్ ఐ వాజ్ ఎ స్టూడెంట్. అప్పటి నుంచి మా రిలేషన్. తర్వాత నేను మెడ్రాస్ ఇండస్ట్రీకి ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్గా వెళ్ళడం, మా మేషారు సినిమా పరిశ్రమలోకి నటుడిగా రావడం, అప్పటికే అహనా పెళ్ళంట రిలీజ్ అయిపోయి సిల్వర్ జూబ్లీ అరగుండు బ్రహ్మానందంగా. తర్వాత అంటే నటుల జీవితాలు ఎలా ఉంటాయో కళ్ళారా చూసిన వాడిని బాబు మోహన్ గారు కానీ, ఎల్బి శ్రీరామ్ గారు కానీ, మా రఘుబాబు కానీ, ఎవరైనా మొత్తం ఇండస్ట్రీ అంతా 40 ఏళ్ళుగా చూస్తున్నా ఇండస్ట్రీని నేను. అందులో అహనా పెళ్ళింటి వచ్చిన తర్వాత ఆయనకు అంత బరువైన అంత బ్రహ్మాండమైన క్యారెక్టర్ పళ్ళ చాలా ఒక రకమైన ఆందోళనలో ఉండేవారు. స్టిల్ హీ వాజ్ హోల్డింగ్ ది పోస్ట్ ఆఫ్ లెక్చరర్ ఇన్ అత్తిలి. మీ ఇద్దరం కోణంబాకం రోడ్డు మీద రామ్ ఇంటర్నేషనల్ రోడ్డు పక్కన నడుచుకుంటూ వస్తుంటే మా మేషారు అనేవారు, ఏమిటోనరా ఈ కెరీర్ నాకు అర్థం కావట్లేదు, లక్ష్మీ పిల్లలు అత్తిల్లో ఉండిపోయారు, నేను ఎక్కడ ఉండిపోయాను, నాకేం అర్థం కావట్లేదురా అన్నారు. అంటే లేదు మేషారు, మీరు తప్పకుండా సక్సెస్ అవుతారు, పెద్ద స్టార్ అవుతారు మీరు అని నేను నా పద్ధతిలో నేను ఆయనకి చెప్తూ ఉండేవాడిని. కట్ చేస్తే ఆయన లేని సినిమా లేదు, ఆయన లేకుండా ఏ రైటరు కథను రాయలేకపోయాడు, ఆయన లేకుండా ఏ డైరెక్టరు సినిమా తీయలేకపోయాడు, ఆయన లేకుండా ఏ సినిమా సూపర్ హిట్ కాలేకపోయింది, ఆయన లేకుండా ఏ ప్రేక్షకుడు సినిమాని ఎంజాయ్ చేయలేదు. అటువంటి స్టేటస్ వచ్చిన కమెడియన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ముఖర్జీ దగ్గర నుంచి, జానీ లివర్ దగ్గర నుంచి చాలామంది ఉన్నారు. కానీ ఒక హీరో స్టేటస్తో ఈక్వల్ స్టేటస్ని ఎంజాయ్ చేయగలిగే కమెడియన్ పేరంటూ చెప్పాలంటే భారతీయ చిత్ర పరిశ్రమలో అదొక్క బ్రహ్మానందం గారు మాత్రమే. ఇంకెవ్వరు ₹1,00,000 బహుమతి ఇక్కడ ఇంకో పేరు అలా చెప్పగలిగితే బ్రహ్మానందం గారు లాగా. ఎన్ని వందల సినిమాలు ఆయన యాక్ట్ చేశారు. ఆయన యాక్ట్ చేసిన క్యారెక్టర్లకి మెగాస్టార్ చిరంజీవి గారు బావగారు బాగున్నారు ఆ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయిన తర్వాత చూడాలని ముందు షూటింగ్ అవుతుంటే బ్రహ్మానందం గారిని వ్యక్తిగతంగా సెట్కి పిలిచి బొకే ఇచ్చి ఆయన్ని ఎంతో గౌరవించి సన్మానించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాతో చిరంజీవి గారు అన్నమాట, బ్రహ్మి లేకపోతే సినిమాకి అంత మైలేజ్ వచ్చిండేది కాదయ్యా అని చెప్పి నాతో అన్నమాట. అలాగా ఆయన్ని వాడుకోవడానికి నిజంగా బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, కోట శ్రీనివాసరావు ఇవాళ హైదరాబాదు, రాత్రి తిరుపతి, మన్నాడు ఉదయం వైజాగ్, సాయంత్రం మళ్ళీ రాజమండ్రి నుంచి వైజాగ్ నుంచి తిరుపతి, తిరుపతి నుంచి హైదరాబాదు, ఏది ఉంటే అది. కుక్కల వ్యాన్ ఉంటే కుక్కల వ్యాన్ ఎక్కించి పంపించారు, బస్సు ఉంటే బస్సులో పంపించారు, ఫ్లైట్లో ఉంటే ఫ్లైట్లో పంపించారు. నానా రకాలుగా అన్ని రకాలుగా సినిమా పరిశ్రమతో చెడుగుడాడిన నటుడు, జనరంజకమైన ఒక కెరీర్ని నిలబెట్టుకున్న నటుడిని నేనైతే నా 40 ఏళ్ల కెరీర్లో చూడలేదు. రాలంగ్ గారు, అల్లు రాలంగ్ గారు చేశారు, కానీ బ్రహ్మానందం గారిలాగా అంత స్పీడు అంత ఫాస్ట్తో ఆ పేస్లో పనిచేసిన యాక్టర్ని చూడలే. నాకు మేషర్కి అంటే అది ఎక్కడో ఒక తెలియని ఒక కాస్మిక్ రిలేషన్. ఆయన పద్మశ్రీకి అప్లై చేస్తున్న టైంలో నేను అక్కడున్నా, ఎందుకో నాకు తెలియదు, అప్లై అవుతున్నది. రే నీవో 4 లైన్లు రాయిరా అందులో అన్నారు. నా చదువు, నేను చదువుకున్న నా ఎంఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ ఆ రోజున ఎంతో సార్థకం అనిపించింది నాకు. ఆ రాసిన దాంట్లో ఓ 4 లైన్లు నేను కూడా యాడ్ చేశాను. మా మేషారు సినిమా పద్మశ్రీకి వెళ్తున్న దాంట్లో నేను కూడా ఒక 4 లైన్లు రాయగలిగాను. అది గొప్ప విషయం. ఆయన ఎంత ఫిలాసఫర్ అంటే నటుడుగా ఆయన సూపర్ స్టార్డమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా సెట్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటారు, ఈ క్యారెక్టర్ ఏంటమ్మా, అదేం క్యారెక్టరు, ఇది ఎలాగా, ఈ సీన్ ఎలాగా, ఓకే అలాగా అని ఒక రకమైన డాంబికత ఉంటుంది. అనగనగా ఒక రోజు సినిమా షూటింగ్ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టరు, ఈయనేమో బ్లాక్ ప్యాంటు బ్లాక్ షర్టు, ఐఎమ్ హర్ట్ సుబ్బారెడ్డి, వై సుబ్బారెడ్డి తెలుసు కదా అన్న రీల్ చూస్తుంటారు కదా అందరూ. ఆ షూటింగ్ అవుతున్నది మలానీ హౌస్లో. అవుతుంటే నేను వెళ్ళాను కవరేజ్ కోసం అని. వెళ్తే ఆయన అన్నారు, నేను అడిగాను మేషర్ ఏంటి మేషర్ ఈ గెటప్ ఏంటి, ఈ వేషం ఏంటి అని అంటే, ఏమన్నా మనకేం తెలుసు, రామ్ గోపాల్ వర్మ సినిమా ఏ షాట్ అంటే ఆ షాట్ చేయాలి,
అటువంటి ఒక పరిపక్వతని నేను ఏ నటుల్లోని చూడలేదండి. అందరు నటులు దాన్ని ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో తీసుకుని ఆయనలా చేయగలిగితే, చేయలేరు అనుకోండి ఆ విషయం, చెయ్యగలిగితే వాళ్ళు కూడా అంత మన్నికైన ఒక నట వృత్తిని, నట ప్రవృత్తిని రెండింటిని కూడా జీవితంలో నిలబెట్టుకుని ఒక పద్మశ్రీ స్థాయికి ఎదగలుగుతారని నేను 100% నమ్ముతానమాట. ఆయన ఎంత గొప్ప ఫిలాసఫర్ అంటే, ఒక స్టేజ్లో ఆయన అంటే అనగనగా ఒక రోజు వచ్చే ముందు అనమాట నాతో అన్నారు ఓ రోజు రాత్రి, ఆయన నేను పద్యాలు పాటలు పాడుకుంటున్నాం రాత్రి గెస్ట్ హౌస్లో కూర్చుని, చాలరా వచ్చినందుకు, మంచి సినిమాలు చేశాను, బాగానే సక్సెస్ అయ్యాను, చాలా ఇంతకన్నా ఇంకేం కావాలి అని నాతో ఉండని నాకు గుర్తు. తర్వాత మళ్ళీ ఇంకొక 20-25 సంవత్సరాలు ఆయన చితకబాదీసింది నాకు గుర్తు. అంచేత ఆ ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండడం, ఎవరు వచ్చినా పండితులు ఎవరి ఇంటికి వచ్చినా కూడా వాళ్ళకి ఆయన ఎంత సాయం చేయాలో అంత సాయం చేసి పంపించడం, ఎంతమందో నటీనటులకు కానీ దర్శకులకు కానీ దర్శక విభాగంలో పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్స్కి కానీ ఆయన చేసిన మాట సాయం కానీ, ఆయన ఇచ్చిన మద్దతు కానీ, ఆయన ఇచ్చిన మనోధైర్యం కానీ ఈ రోజున ఎంతమందో దర్శకుల్ని సినిమా ఇండస్ట్రీలో నిలబెట్టిందండి. ఎందుకంటే బేసిక్గా ఆయన ఎంతమందో విద్యార్థుల జీవితాల్ని తీర్చిదిద్దిన అధ్యాపకుడు. అందుకని అదే ప్రవృత్తి ఈ నటవృత్తిలో కూడా ఆయన పాటించగలిగారు. కాబట్టే ఈ రోజు నేను ఎక్కడి నుంచో అడ్డంగా పడి ఇంకో చోటకు వచ్చి అక్కడి నుంచి మేషర్కి ఇక్కడ సన్మానం జరుగుతున్నదని ఇక్కడ వరకు పరిగెట్టి వచ్చాను సార్. వేదిక మీద మాట్లాడడం కదా, నేను ప్రతి వేదిక మీద మాట్లాడుతూనే ఉంటాను. నాది హైలీ ట్రెండింగ్ పర్సన్ నేను సోషల్ మీడియాలో. కానీ మా మేషర్కి జరిగే ఈ కార్యక్రమంలో నేను కూడా ఇక్కడ రాగలిగినందుకు నా జన్మ చరితార్థమైందని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. బట్ ఆయన మీకు మాత్రమే కాదు, మాకు కూడా గురువు గారే. ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ పరోక్షంగా ఎన్నో పాఠాలు నేర్పించారు ఆయన పుస్తకాల ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.